దీనికి చెప్పలే మాటలు లేవు అసలు. అంత అంటే అంత బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అంత అదిరిపోయింది మూవీ అయితే. జాతర నుంచి మొత్తం థియేటర్ అంతా షేక్ అయిపోయింది. ముందు వరకు అంటే ఓకే, జాతర నుంచి హైలైట్ అసలు అదిరిపోయింది. అంత అంటే అంత బాగుంది మూవీ. డాన్స్, సాంగ్స్ అన్ని కేక. ఆ క్యారెక్టర్ గానీ, శ్రీవల్లిని చూపించడం గానీ మొత్తం హై అంటే హైలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తగ్గిందా అసలు? చూడండి మీరు ఒకసారి మూవీ. ఎలా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయిన థియేటర్ అంతా. అంత అంటే అంత బాగుంది. లాగా మాకు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు తెలుసా. అప్పుడు అయిపోయిందా అనిపించింది మూవీ. అంత బాగుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అంతే. బద్దలైపోద్ది. మినిమం లేదు షేక్ అయిపోతుంది. ఎక్స్పెక్ట్ ఏం లేదు, షేక్ అయిపోతుంది అంతే. దాన్ని మించి వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది మూవీ. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తున్నాం కదా లాస్ట్. అవును, ఛాన్స్ ఉంది, రావచ్చు. ఆ యాక్టింగ్ కి అసలు జీవన్ చేశాడు అల్లు అర్జున్ అయితే. మొత్తం జాతర నుంచి అసలు మొత్తం షేక్ అంటే షేక్. అల్లు అర్జున్ ని మించింది ఏది లేదు. మూవీ అంతా అల్లు అర్జునే. ఎంట్రీ సీన్, క్లైమాక్స్, జాతర మొత్తం దుమ్మే ఉంది థియేటర్ అంతా. పుష్ప 3 ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ ప్రీమియర్ కి వచ్చాను. టికెట్ అవన్నీ చెప్పకూడదు, అలా చెప్పకూడదు అంతే. మ్యూజిక్ అసలు డిఎస్పి కుమ్మేశాడు. అంత అంటే అంత బాగుంది. మాకు లేసి రష్మిక అది అంతా బాగుంది. ఓవరాల్ శ్రీలీల ఆల్రెడీ డాన్సింగ్ క్వీనే. ఓకే, బాగా చేసింది. ఏది మేము వేద్దామని లేద్దాం అనుకుంటే మమ్మల్ని కొట్టేలా ఉన్నారు మొత్తం ఫ్యాన్స్. ఎందుకంటే అంత లీనమై చూస్తున్నారు. ఫస్ట్ షో కదా, సో అంతలా చూస్తున్నారు. మేము లేసి డాన్స్ చేసామనుకో మమ్మల్ని కొడతారు. అల్లు అర్జున్ కనిపించట్లేదు, మీరు కూర్చోండి అని చెప్పి. మళ్ళీ చూస్తాను, మళ్ళీ చూస్తాను. అంత నచ్చింది నాకు. సినిమా తీసినటువంటి సుకుమార్ గారికి, అలాగే ఎంత మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అలరించిన అల్లు అర్జున్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, అంతే. ఏం చెప్పాలి? అది అల్లు అర్జున్ చెప్తే బాగుంటది, మేము చెప్తే కాదు. తగ్గేదేలే. ఎన్ని కోట్ల కలెక్షన్స్? ఇన్ఫినిటీయా? అంతే. పుష్ప 1 కన్నా ఎలా ఉందన్న? పుష్ప 2 ఇంకా హైలైట్ రేంజ్. ఇంకా దాన్ని మించి రారు ఇంకా. అంతే చూడు. ఇంకా ఎన్ని వేల కోట్లు అనుకుంటున్నారు? ఇన్ఫినిటీ అన్నా కదా. ఇంకా ఇన్ఫినిటీనే. ఇంకా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కదా, ఇంకేముంది ఇంకా. అన్నా స్టోరీ ఇంటర్వెల్ సీన్ అయితే చెప్పరాదు, ఎంట్రీ సీన్ అయితే చెప్పరాదు. ఇంకా దాని సంగతి అయితే దద్దరు వెళ్ళిపోయింది. పుష్ప 1 కన్నా పుష్ప 2 దద్దరు వెళ్ళిపోయింది. ఇంకా పుష్ప 2 అయితే కలెక్షన్లు అన్నా ఇంకా స్క్రీన్ మీద పడలేకపోతే అప్పుడే కలెక్షన్ కొట్టేసింది. మరి ఇంకా కొట్టాలా? కొట్టేసింది ఇంకా అప్పుడే. ఇంకేం లేదు. 4 సంవత్సరాలు కనపడలేదు. 3 గంటల్లో 4 సంవత్సరాలు ఎంతైతే బాధపడ్డామో అదంతా తీర్చేశాడు. ఫుల్ మీల్స్ పెట్టేశాడు అందరికి. కడుపు నిండిపోయింది. కడుపు నిండిన ఎవరంటే నా దగ్గరకు రండి. పార్ట్ 3 కూడా ఉంది మా దగ్గర. పుష్ప వస్తది. పార్ట్ 1 తగ్గేదేలే, పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే. నా గడ్డం ఇప్పుడిప్పుడే వస్తుంది, వస్తే ఉంటదేమో. గడ్డం ఉన్నోళ్ళు ఏది ఉన్నోళ్ళు లెక్కలనే కనపడరా? సరే, అల్లు అర్జున్ అనుకుందిగా, అస్సలు తగ్గేదేలే. జై బండి, ఏ అంటారు కదా, ఏ సింబల్ ఉంది కదా, అల్లు అర్జున్ అంటారు. అల్లు అమ్మోరు పర్ఫెక్ట్ గా చెప్పు. అమ్మోరు అన్న డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసింది. ది బెస్ట్ డాన్సర్. జై బన్నీ, జై బన్నీ, జై స్టైలిష్ స్టార్, స్టైల్
స్టైల్ స్టార్ నుంచి వచ్చినాడు ఐకాన్ స్టార్. अरे यार आज तो अल्लू अर्जुन रहता हूँ इतना बोले ना मैं चैनल लीडर बोले ना अरे बोले ना నుంచి చూడడానికి వచ్చింది. సో యాక్చువల్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ 3 years వర్తబుల్ 3 years వెయిట్ చేసినందుకు వర్తబుల్. ఫస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అవి అంటున్నారు. సో అది సెకండరీ ఎంత వస్తుంది ఏమనేది. డే 1 కొట్టాలంటే ఒకటి ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ వస్తున్న స్పిరిట్ లేదా మహేష్ బాబు రాజమౌళి వస్తుందా అవి ఆ 2 సినిమాలే ఈ ఫస్ట్ డేని టచ్ చేయగలరు. ఈ మధ్యలో ఏది వచ్చినా టచ్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది. అది పుష్ప 1కి ఎందుకు వచ్చింది ఏంటి అనేది నెగిటివ్ వస్తుంటాయి. దీనికి మాత్రం సుకుమార్కి వస్తుంది. అసలు డైరెక్షన్ చేశాడు వేరే లెవెల్. ఎలా ఆలోచించాడో ఆయనకే తెలియదు. సూపర్గా చేశాడు. అలానే ఫహద్ ఫాజిల్ రోల్ ఉంది కదా 90% పుష్ప 1 కంటే బెటర్గానే ఉంది. చాలా బాగా అటు కామెడీ ఇటు ఎలివేషన్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. కలెక్షన్ విషయానికి వచ్చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ సంథింగ్. బట్ డే 1 మాత్రం టాప్లో పెడుతుంది. అల్లు అర్జున్ది జాతర సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా అంటే మన కాంతార ఉందా అది చిన్న టీజర్ దీని ముందు అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మూవీ మాత్రం 3 yearsకి వర్తబుల్. నేను పెట్టిన కేటగిరీ అయితే చాలా వర్తబుల్. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను, మూవీ చాలా బాగుంది. కొంచెం లెంత్ ఉంది బట్ ఓకే, నడిపించాడు. లాస్ట్ లో క్లైమాక్స్ పెట్టాడు. ఇండస్ట్రీ కాకుండా ఇండియా మొత్తం ఫిలిం వాళ్ళు ఎలా వస్తారు అంటే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. 2000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2000 కోట్ల ఎక్స్పెక్టేషన్ అన్నట్టు వస్తాయా భయ్య? అది వెళ్ళే లాంగ్ రన్ బట్టి ఉంటుంది. 2000 crores అనేది వస్తే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే నార్త్ ఇండియాకి చాలా ఇంపాక్ట్ ఉంది. మన దగ్గర ఏంటంటే ఫ్యాన్ వార్స్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల రన్ తగ్గొచ్చు. బట్ నార్త్ లో మాత్రం చాలా హైప్ ఉంది. ల్యాగ్ అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ రోజుల్లో మనం ఏ ఎమోషనల్ సీన్ చూసినా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకు మనకి అన్నట్టు. ల్యాగ్ అనేది ఏం లేదు. ఎమోషనల్ సీన్ తీసుకునే వాళ్ళకి రన్ టైం బాగుంటుంది, లేని వాడికి కష్టంగా ఉంటుంది. యాక్చువల్లీ పుష్ప 1లో ఏంటంటే సమంత ఆ టైంకి రైజింగ్ స్టార్, ఓకేనా. దానికి తగ్గట్టు ఆ పుష్ప 1 పాటలు వేసింది. ఇది శ్రీలీల అనేది నార్త్ గానే ఎవరికి తెలియదు. బట్ స్క్రీన్ మీద మాత్రం ఎక్సలెంట్ ఉంది సాంగ్ మాత్రం. బట్ ఈసారి పుష్ప 2లో రష్మిక మందాన ఉన్న పుష్పరాజ్ ఏదైతే ఉందో అల్లుతుంది టూ గుడ్, చాలా బాగుంది. ఎంట్రీ సీన్ అయితే అసలు కొంచెం నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను ఎంట్రీ సీను. బట్ నార్మల్ ఉంది, ఓకే, చూసిన దానికంటే పర్లేదు, బాగుంది, యాక్సెప్టెడ్. బట్ ఇంకా కొంచెం ఎంట్రీ ఉంటే బాగుంది. బీజిఎం ఇద్దరు ఇచ్చారు. శామ్ సిఎస్ ఇచ్చాడు. మరి అది జాతరకి ఇచ్చాడా లేకపోతే ఓవరాల్ తమన్ లేడు. శామ్ సిఎస్ అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు, మనకి స్క్రీన్ లో కూడా వేశారు. అది జాతరకి ఇచ్చాడా లేకపోతే 100%లో 30% ఇచ్చాడా మనకి తెలియదు. సూపర్ గా ఇచ్చాడు. యాజ్ యూజువల్ దేవి మాత్రం అదర్ కొట్టిస్తాడు. ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు లిరిక్స్ మీద కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అది ఇప్పుడు వీడియో విజువలైజర్ గా ఉంది. ఎందుకంటే అవన్నీ డబల్ మీనింగ్. అంటే జరుగుతున్నవి వీళ్ళు పాట రూపంలో చూపించారు. అంటే నువ్వు వేసుకుంటే వేసుకో కానీ చెడు విధంగా వేసుకుంటే దెబ్బలు పడతాయి. దాన్ని ఇలా చూపించారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీనింగ్ ఎవరు చూడరు. డ్యాన్స్ చేసామా, ఎగిరామా, వెళ్ళిపోయామా అంతే. బట్ ఒక కంటెంట్ ఉన్న సాంగ్ కరెక్ట్ మనం స్క్రీన్ మీద చూస్తే వింటే లేదు భయ్యా. 250 అబోవ్ భయ్యా. 300 వస్తే ఇంకా హ్యాపీ. 250 అబోవ్ పక్కా. ఇది 1000 crore ప్లస్ మూవీ అన్న. 1000 crores డే 1 కొట్టాలంటే 2 మూవీస్, మహేష్ బాబు మూవీ లేదా ప్రభాస్ స్పిరిట్ మూవీ. ఇంకేం టచ్ చేయ భయ్యా. పుష్ప 2 పైన సంక్రాంతి వచ్చే సినిమాలు ప్రభావం పడితే లేదన్న. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అని 2 weeks ఉన్నాయి కదా, జస్ట్ 2-3 weeks నడుస్తుంది అన్న. తర్వాత అట్లా తగ్గుతూనే ఉంటుంది యాజ్ ఏ ఇంకా